అయ్యా ఆయన ఆయన ఎవరో ఆయన వెంకటకృష్ణ గారంట నాగలు మడతేసి కొడతారంట. మరి ఎన్ని నాగళ్ళు మడతేసి కొట్టాలో మరి ఆయన్ని ఈ సందర్భంగా అడుగుతున్నాం. నిన్న కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి నోరు అదుపు పెట్టుకోవాల్సిన వాళ్ళు మేము కాదు. మేము రైతులని ఏ రోజు మేము అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏమన్నాం, బురదల్లో దిగి ఏంటండి ఇటువంటి ప్రభుత్వం అని అన్న కొంతమందికి పెయిడ్ ఆర్టిస్టులు అక్కడ ఉన్నారు కాదా అని చెప్పానండి. గుండెలు మీద చేసి చెప్పానండి. నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. ఆ బురదల్లో ఉండే రైతుల్లాగా యాక్ట్ చేశారు. వాళ్ళని పట్టుకెళ్ళారు పోలీసు వాళ్ళ. తర్వాత పెయిడ్ ఆర్టిస్టుల సంస్కృతి ఎవరు తీసుకొచ్చారని అడుగుతున్నాను. తెలుగుదేశం కాదా పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చింది? మరి ఈ రోజేదో ఓ అనే కొట్టుకుంటూ అయ్యా పృథ్వీరాజు నువ్వు అలాంటోడు ఇలాంటోడు వ్యక్తిగత జీవితం గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దండి. ఎవరైనా రైతులంటే మాకు ప్రేమ ఉంది, రైతు బిడ్డగా చెప్తున్నాం. రైతుల గురించి మాట్లాడటం కాదు మేము మాట్లాడింది. రైతుల పేరులో ఉన్న బినామీ రైతులు, అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎంతెంత ఉన్నాయండి? 1000 ఎకరాలు ఉన్నాయా? 500 ఎకరాలు, 600 ఎకరాలు, 800 ఎకరాలు, 1200 ఎకరాలు పేద రైతులు అని చెప్పారు. ఎంతమంది ఉన్నారు అక్కడ పేద రైతులు? వీళ్ళ పేద రైతులు 1200 ఎకరాలు, 1300 ఎకరాలు బినామీ రైతులు. ఎక్కడ అమరావతి రాజధాని కాదంటారేమో, మనకున్న రేట్లు పడిపోతాయి, కోకాపేటలో ఉన్నట్టు మనం కూడా ఇక్కడ దండుకోవచ్చు అనుకున్న బినామీ రైతుల గురించి మాట్లాడాం. రాష్ట్ర కార్యదర్శి ఒక బినామీ సంస్కృతిని తీసుకొచ్చిన తెలుగుదేశం వైఖరిని ఖండిస్తూ మాట్లాడాం. అంతేగాని రైతులు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం పెట్టుకున్నాం, కడుపుగా అన్నం తింటున్నాం. కానీ ఎవడో కొంతమంది లాగా గడ్డి తిని బతకట్లేదు. రైతులంటే గౌరవం ఉంది. ఈ రోజు కాదు, 10 ఏళ్ల క్రితం నుంచి నేను మాట్లాడుతున్నా. గుర్తుపెట్టుకోండి సోదరులారా, రైతు సోదరులారా, 10 ఏళ్ల క్రితం నుంచే మాట్లాడుతున్నాం. అమరావతి భూములు అవి లాక్కుంటున్నప్పుడు కన్నీటి వేల చెందిన రైతులు అని చెప్పి మీరు ప్రీవియస్ రికార్డ్స్ చూడండి. రైతుల గురించి పృథ్వీరాజ్ ఎలా మాట్లాడాడు అనేది. మీరు ఏదో బొమ్మ పెట్టి కొట్టినంత మాత్రాన అదే ఏమి మీ యొక్క ఆగ్రహం. మీరు ఏంటంటే ఎవడో తప్పుడు మాటలు మాట్లాడితే దాన్ని పట్టుకుని మీరు ఇంత ధర్నాలు చేయవలసిన అవసరం లేదు. నేనే చెప్తున్నా కదా మీకు. రైతు అంటే కష్టపడి ఉంటాడు. మరి అక్కడైతే ఆడికారుల్లో తిరుగుతున్నారు. మరి వీళ్ళందరూ రైతులు కాదు. మా రైతండల భూములు పోయినాయి, 3 పంటలు పండే భూములు లాక్కున్నారు. వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళ గురించి తరపున మాట్లాడుతున్నాం తప్ప రైతు యొక్క మనుగడ కానీ రైతు యొక్క బాగోగులు కానీ దాని గురించి తెలియక కాదు, చేతకానితనం కూడా కాదు. ఇప్పుడు ఎవరో మాట్లాడితే దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. మేము ఒకటే చెప్తున్నాం, బినామీ రైతులు ఇవి కనపడలేదా? అవతల వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, వాళ్ళకి బినామీ రైతులు కనపడలేదా? బినామీ రైతులు ఇంతమంది దోచుకున్నారు అమరావతి రాజధానిలో, దాని గురించి ఎవరు మాట్లాడరే? అది తెలుసుకోండి ముందు. బినామీ రైతులు ఎవరు? ఇక్కడ ఎంతమందికి రైతులకి 1000 ఎకరాలు ఉన్నాయి, బినామీ రైతులు ఎవరు? వాళ్ళ గురించే మాట్లాడే పృథ్వీరాజ్ తప్ప రైతుల గురించి మాట్లాడారని అనడం అనేది హాస్యాస్పదంగా చెప్తున్నాను నేను. రైతు అనేవాడు కష్టపడి పనిచేస్తాడు, బురదలో మోకాళ్ళ దాకా మట్టి కూరుకుపోయి కాళ్ళు కడుక్కుని వచ్చి చక్కగా భోజనం చేసి పంట పొలాల్లో కూర్చొని ఉండేవాడు రైతు. నాకు తెలిసిన రైతు సంపాదించుకోకూడదని నేను అల్లా. రైతు బాగుండాలి, ఇస్త్రీ బట్టలు వేసుకోవాలి, ఇక కారులో తిరగకూడదని నేను అనలేదే ఈ రోజు. దానికి వక్ర భాష్యం పెట్టి 24/7 డిబేట్ల ద్వారా డబ్బులు సంపాదించుకుని జగన్మోహన్ రెడ్డి గారి పేరును వాడుకుంటూ దాన్ని ఒక పబ్లిసిటీ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటే మేం కాదు. ఎందుకని మీరు తెలుసుకుని మాట్లాడండి. ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడవద్దు. రైతులంటే అందరికీ ప్రేమే. రైతుల గురించి ఒక ఆయన అంటాడు, అయ్యా మీరు రైతులకు క్షమాపణ చెప్పాలని. అసలు ముందు జరిగింది ఏంటనేది ఆలోచించు. మా వల్ల పార్టీ నష్టపోతుంది అన్నాడు ఒక ఆయన. అసలు ఏంటో తెలుసుకుని మాట్లాడండి ముందు. మేము ఎప్పుడు ఎవరికి వ్యతిరేకం కాదు. రాజశేఖర రెడ్డి గారంటే పంచప్రాణాలు, జగన్మోహన్ రెడ్డి గారంటే మా ప్రాణమైన ఇస్తాం. సిన్స్ ఐఎమ్ టెల్లింగ్, సిన్స్ 10 years ఐఎమ్ హార్డ్ కోర్